find cell potential, cell EMF at any concentration, we have to use Nernst equation. Let us see how it would be. Nernst equation అనేది మనం ఎలా దాన్ని డెరైవ్ చేస్తాం అనేది ఇప్పుడు చూస్తాం. సో నిన్న మనం ఒక ఫార్ములా చెప్పేటప్పుడు at 1m concentration, standard cell potential is equal to E0 RHS minus E0 LHS అని ఒక ఫార్ములా చూసాం నిన్న. సో ఇప్పుడు at any concentration అన్నప్పుడు ఒక పర్టికులర్ రియాక్షన్ తీసుకుందాము. ఆ పర్టికులర్ రియాక్షన్ వచ్చేసి Zn plus Cu2 plus gives rise to Zn2 plus Cu. Okay. So these to be considered as reactants. వీటిని మనం reactants అంటాం. These to be considered as product. Okay. So దీనికి మనం ఒక ఈక్వేషన్ ని కనుక డెరైవ్ చేసినట్లయితే ఎప్పుడు కూడా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో లెట్ us consider this as equilibrium constant K is equal to concentration of product divided by concentration of reactants. Okay, so keep in mind. సో ఇప్పుడు దీనికి మనం రాసినట్లయితే it is equal to concentration of Zn plus 2 divided by concentration of Cu2 plus. ఈ రెండు కూడా సాలిడ్స్, కాపరు సాలిడే, జింకు సాలిడే. మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కి ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు సాలిడ్ కాన్సంట్రేషన్స్ కానీ లిక్విడ్ కాన్సంట్రేషన్స్ కానీ పక్కన పెడతాం అంటే అది ఒకటిగా కన్సిడర్ చేస్తాం మనం. అంటే అవి స్టాండర్డ్ స్టేట్స్ అన్నమాట. స్టాండర్డ్ స్టేట్స్లో ఏదైనా ఒక కాన్సంట్రేషన్ని కన్సిడర్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ యూనిటీ. అందువల్ల దాన్ని మనం ఈక్వేషన్లో చూపించాం. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని రాసేటప్పుడు ఈ సెల్ ఇస్ ఈక్వల్ టు మీన్ ఈ ఎలక్ట్రోడ్, సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ రాస్తున్నాం మనం ఇప్పుడు. ఈ ఎలక్ట్రోడ్, ఆ పర్టికులర్ ఎలక్ట్రోడ్ని మనము Zn plus 2 అనుకుందాం. Zn2 plus ఆ పర్టికులర్ ఎలక్ట్రోడ్. ఓకే, దానికి రాసేటప్పుడు మనం నెర్నస్ట్ ఈక్వేషన్ ఎలా రాస్తాము అంటే E0 Zn2 plus. ఓకే, దట్ మీన్స్ అట్ 1m కాన్సంట్రేషన్, ఇక్కడ కాన్సంట్రేషన్ వచ్చి 1m, నీకు ఇక్కడ 0 పెట్టావు అంటే ఇక్కడ 1m ఉన్నట్టు అనమాట. ఓకే, మైనస్ Ln మీన్స్ అది మ్యాథ్స్లో ఒక ఐడియా ఉంటుంది దీని గురించి. RT by NF Ln concentration of zinc divided by concentration of Zn plus 2. దీని రాస్తాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాం. ఈ Zn2 plus అంటే at any concentration, ఇక్కడ 0 లేదు అంటే at any concentration is equal to E0 Zn2 plus minus 0.059 by n 1 by Zn2 plus, log 1 by Zn2 plus, log 1 by Zn2 plus. ఇక్కడ చూడండి, సిన్స్ Ln is equal to 2.303 log. ఓకే, RT by F is equal to, సింప్లిఫై చేసాము మనం, 0.059. అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే మనకు ఈ 2.303ని అవన్నీ కూడా మొత్తం మీద మల్టిప్లై చేస్తే మనకు అది వస్తుంది RT by F ఇదంతా కూడా.
ఓకేనా? సో ఇప్పుడు మనం టోటల్గా దీని వాల్యూ RT/F వాల్యూ ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. దే కెన్ అండర్స్టాండ్ మీరు అక్కడ వేశారంటే. ఓకే, సో అప్పుడు ఇది జింక్కి. ఇఫ్ యూ రైట్ సిమిలర్ ఈక్వేషన్ ఫర్ కాపర్ Cu2+, కాపర్ కూడా 1m కాన్సంట్రేషన్ దగ్గర స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తీసుకుంటాం. Cu2+ మైనస్ సేమ్ 0.059 by n log 1/Cu2+. ఇది కాపర్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని ఉంది ఆల్రెడీ. E0 cell is equal to E0 Cu2+ minus E0 Zn2+. ఓకే, సో ఇప్పుడు E0 సెల్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఈ సెల్ ఇస్ ఈక్వల్ టు E0 ఇది ఉంది కదా, ఫస్ట్ ఏంటి RHS కదా, ఇది రాయాలి ఫస్ట్ దీని ప్రకారం తీసుకో. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది E0 Cu2+ మైనస్ ఇది 0.059 by n. ఓకే, n into 2+ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ వేసేసుకుంటాం డైరెక్ట్ గా. మనం అది మళ్ళీ అనే చెప్తాం, ఇప్పుడు ఎక్కడైనా వేసుకుందాం. 0.059 by 2 log 1/Cu2+. ఓకే, మైనస్ అంటే ఇప్పుడు ఏం చేసాం మనం, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసాం. ఇప్పుడు ఈ మైనస్ తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాస్తాం. ఓకే, E0 Zn2+ మైనస్ 0.059 by 2 log 1/Zn2+. Cu2 అంతేనా, Zn2+. సరిపోతుందిగా, కింద ఇది కదా Zn2+. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేసినప్పుడు ఈ సెల్ ఇస్ ఈక్వల్ టు, అప్పుడు కామన్ తీసాం. ఇప్పుడు E0 Cu2+ మైనస్ E0 Zn2+. ఓకే, మైనస్ మిగతా అంతా కామన్ కదా ఇది. ఇప్పుడు చూడండి ఎట్లా రాస్తాం, 0.059 by 2. ఓకే, Zn+2 by log, ఈ log మర్చిపోతాం, మైనస్ 0.059 by 2 log Zn2+ by Cu2+. అంటే డిఫరెంట్ ఉండేది అవే అక్కడ, అదవుతుందా? సో ఇప్పుడు దీన్ని ఏమనుకున్నాం మనం ఇక్కడ, ఇది కదా, అదవుతుందా? అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, ఈ సెల్ ఇస్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 0.059 by 2, ఇదంతా యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం, log Zn2+ divided by Cu2+. This is said to be Navier equation. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎనీ సెల్, సో మనం తీసుకునే ఎగ్జాంపుల్ జింకు కాపర్ కాబట్టి ఈ ఈక్వేషన్ అప్లై చేసుకుంటాం. ఇఫ్ దర్ ఇస్ అనదర్ ఈక్వేషన్ అప్లై చేసుకుంటాం. ఓకే, సో అదనమాట.